హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే గుండాల. ఈరోజు అయితే పల్నాడు జిల్లా వెనుకొండలోని శ్రీ దత్త హాస్పిటల్కి అయితే విచ్చేసి ఉన్నాము. అసలు ప్రెగ్నెన్సీ పొందిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి మన ముందైతే గైనకాలజిస్ట్ డాక్టర్ పూర్ణిమ గారు ఉన్నారు. నమస్కారం మేడం. మేడం, యాక్చువల్గా పెళ్లి చేసుకోవటం ఈ సిచ్యువేషన్లో అయితే మ్యారేజ్ చేసుకోవటం లేట్గా చేసుకుంటున్నారు. మ్యారేజ్ అయిన ఒక 2-3 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదని కంగారు పడుతున్నారు. వాళ్ళు అలా ఆ టెన్షన్ పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా కానీ టైం తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు టైం తీసుకోవచ్చు, ఎప్పుడు దాకా న్యాచురల్గా ట్రై చేసి ఎప్పుడు డాక్టర్ గారిని కలవాలి అనేది అందరికీ డౌట్ అండి. అది డిపెండ్స్ ఆన్ ఏజ్. ముఖ్యంగా 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు భార్యాభర్తలు రెగ్యులర్గా దగ్గర ఉంటూ సంవత్సరం పాటు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఒకసారి డాక్టర్ని కలిసి భార్యాభర్తలు ఇద్దరు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే మాత్రం ఒక 6 నెలలు భార్యాభర్తలు రెగ్యులర్గా దగ్గర ఉంటూ కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే న్యాచురల్గా అప్పుడు డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. కలిసి ఇద్దరు టెస్టులు చేయించుకోవాలి. 1 ఇయర్ దాకా అయితే ఇబ్బంది లేదు. 1 ఇయర్ దాకా 35 ఇయర్స్ కన్నా తక్కువ అయితే 1 ఇయర్ దాకా వెయిట్ చేయొచ్చు. న్యాచురల్గా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రాకపోయినా 1 ఇయర్ తర్వాత టెస్టులు చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, పీరియడ్ మిస్ అయింది, ఎన్ని రోజుల తర్వాత టెస్ట్ చేయించుకోవాలి? ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎన్ని రోజుల తర్వాత చేయించుకోవాలి? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు పీరియడ్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇది రెగ్యులర్ పీరియడ్సా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే దాని మీద డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ అంటే 28 to 30 డేస్ సైకిల్ అనుకోండి. ఈ రోజు పీరియడ్ మిస్ అయితే రేపు టెస్ట్ చేయించుకున్న ఒకవేళ పాజిటివ్ అయితే పాజిటివ్ మనకి కనిపిస్తుంది. అది ఇర్రెగ్యులర్ సైకిల్స్గా ఉండేవాళ్ళు. ఇర్రెగ్యులర్ అంటే ప్రతి 35 డేస్ అంతకన్నా ఎక్కువ దాటి పీరియడ్ వచ్చిన వాళ్ళకి అది ఎలా చేసుకోవాలి అంటే, ఒకసారి పీరియడ్ మిస్ అయిన తర్వాత నెక్స్ట్ 15 డేస్ వెయిట్ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి. ఈ రెండు కాకపోతే లాస్ట్ టైం ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ అయిందో అప్పటి నుంచి 21 డేస్ ఆగి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివా కాదా అనేది చూసుకోవచ్చండి. పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి ప్రెగ్నెన్సీ టెస్ట్? ఇది చాలా మంది చేస్తున్న మిస్టేక్ అండి. ఇంట్లో వాళ్ళు చెప్పటము, బయట వాళ్ళు చెప్పటము, 3వ నెలలో రావాలి, 3 నెలల తర్వాత కలవాలి డాక్టర్ని అని చాలా లేట్గా కాంప్లికేషన్స్తో వస్తూ ఉంటారు మా దగ్గరికి. అట్లా కాకుండా యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. మీరు యాజ్ సూన్ యాజ్ డాక్టర్ని కన్సల్ట్ చేయగానే వాళ్ళు స్కాన్లో మనకి 4 ఇంపార్టెంట్ విషయాలు, అది కూడా కాంప్లికేషన్స్ లేకుండా ఉండేవి చూస్తారు. స్కాన్లో మొదట మనం ఏది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందా లేకపోతే బయట ట్యూబ్స్లో ఓవరీస్లో ఉందా అనేది చూసుకోవాలి. గర్భసంచిలో ఉంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అని, అలా కాకుండా ట్యూబ్స్లో ఓవరీస్లో ఉన్నప్పుడు అది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో అది సర్జరీ చేయాల్సిన అవసరం కూడా పడవచ్చు. రెండోది, ఉన్న ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉందా అంటే బేబీ హార్ట్ బీట్ వచ్చిందా, బేబీ బాగుందా లేదా అనేది సెకండ్ పాయింట్ చూసుకోవాలి. ఈ రెండింటితో పాటు మూడవది ట్విన్సా సింగిల్ జెస్టేషనా, అంటే ట్విన్సా ఒక బేబీయే ఉందా. ఒకవేళ ట్విన్స్ అయితే ఈ 2 బేబీస్ హార్ట్ బీట్ వచ్చిందా, 2 బేబీస్ బాగున్నారా లేదా అని చూసుకోవాలి. తర్వాత మోస్ట్ కామన్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు వచ్చే కాంప్లికేషన్ కూడా చాలామందికి మోలార్ ప్రెగ్నెన్సీలు మిస్ అయిపోతాయి. 3 నెలల త్వర మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ముత్యాల గర్భం అంటాం. బేబీ గ్రో అవ్వదండి, అక్కడ ప్లెసెంటల్ టిష్యూవే గ్రో అయ్యి చాలామంది 3 నెలల తర్వాత వచ్చేసేటప్పటికి ఎక్కువ బ్లీడింగ్తో వస్తారు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, అంటే ఒక 1 వీక్ అలా 1 వీక్ అంటే నేను చెప్పినట్టు వేరే కాంప్లికేషన్స్ ఏమి లేని వాళ్ళు, అంటే ఇప్పుడు 35 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, వేరే కాంప్లికేషన్స్ బీపీ, షుగర్, ఫిట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఏమి లేని వాళ్ళు 1 వీక్ ఈజ్ ఓకే. పాజిటివ్ అయినా 1 వీక్ అయినా వెయిట్ చేయొచ్చు. అప్పుడు కలిస్తే ఏం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకో. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మేడం డాక్టర్ ఎన్నిసార్లు కలవాల్సి వచ్చింది, అసలు ఎన్ని స్కాన్లు ఉంటాయి ప్రెగ్నెన్సీ మొత్తంలో? ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే డాక్టర్ని కలిసాము, అప్పుడు ఒక స్కాన్ చేయించుకోవాలని చెప్పాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ బేబీ బాగానే ఉంది, హార్ట్ బీట్ బాగుంది, అంతా బాగుంది అనుకుంటే మళ్ళీ 11 to 13 వీక్స్ అంటే మన ప్రెగ్నెన్సీ మొత్తం 40 వీక్స్ కింద, 9 నెలలు అంటే 40 వీక్స్ కింద మనం లెక్క పెడతాం. అప్పుడు 11 to 13 వీక్స్లో ఎన్టీ స్కాన్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత 18 to 22 వీక్స్ దగ్గర టిఫా స్కాన్, అది ఎనామలీ స్కాన్ అంటాం. బేబీకి అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా, అక్కడ బేబీ వెయిట్ అవి చూడమండి మనం టిఫా స్కాన్లో. చాలామంది అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, టిఫా స్కాన్లో బేబీ వెయిట్ తక్కువ ఉంది అట్లాగా. మనం టిఫా స్కాన్ చేసేది బేబీలో అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి. ఆ స్కాన్ తర్వాత ఇప్పుడు వాళ్ళది లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే నేను చెప్పినట్టు ఏజ్ 35 కన్నా తక్కువ ఉండటం, వేరే కాంప్లికేషన్స్ బీపీ, షుగర్, థైరాయిడ్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఫిట్స్, ఇట్లా ఏ కాంప్లికేషన్స్ లేకుండా అంతా నార్మల్గా ఉన్న వాళ్ళకి
34 వీక్స్ దగ్గర ఒక స్కాన్ చేస్తాం. ఆ స్కాన్లో బేబీ వెయిట్ ఎట్లా ఉంది, ఉమ్మనీరు ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. తర్వాత జస్ట్ బిఫోర్ డెలివరీ లాగా 36-37 వీక్స్ దగ్గర బేబీ వెయిట్ ఎట్లా ఉందనేది చూసుకోవటానికి ఓవరాల్గా ఒక 5 స్కాన్లు వెరీ లో రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అది హై రిస్క్ అంటే నేను చెప్పినట్టు 35 వయసు దాటిన వాళ్ళకి కానీ లేదా బీపీ, షుగర్, థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి బేబీ గ్రోత్ లేకపోవటం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం ఇలాంటి కాంప్లికేషన్స్ కామన్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి టిఫా తర్వాత 28 వారాలు నార్మల్గా 34 వీక్స్ దాకా ఆగుతాం. కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి 28 వీక్స్ దగ్గర చేస్తాం. 28 వీక్స్ దగ్గర బేబీ గ్రోత్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి మళ్ళీ ఫ్రీక్వెంట్ స్కాన్స్ ఉంటాయి వాళ్ళకి. బేబీ గ్రోత్ బాగుందంటే మళ్ళీ నెల ఆగి, లేదు బేబీ గ్రోత్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్ 2 వీక్స్కి 3 వీక్స్కి మళ్ళీ స్కాన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ మీరు అడిగింది అసలు మొత్తం ఎన్నిసార్లు కలవాల్సి ఉంటుంది, అది డాక్టర్ని ఎన్నిసార్లు కలవాలి అది కూడా మనకి ప్రెగ్నెన్సీ లో రిస్క్ హై రిస్క్ అనేది డిపెండ్ అవుతుందండి. మనం నార్మల్ ప్రెగ్నెన్సీ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అనుకుంటే మొట్టమొదటిగా మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే కలిస్తే 11 to 13 వీక్స్ దాకా ఒకసారి స్కాన్కి, ఓవరాల్గా 28 వారాలు అంటే 28 వీక్స్ దాకా నెలకి ఒక్కసారి డాక్టర్ గారిని చూస్తే చాలు అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు. 28 వారాల తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్ని కలవాలి. 28 వారాల తర్వాత అది 34 వారాల దాకా. 34 వారాల తర్వాత ప్రతి వారం డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఈ 28 వారాల తర్వాత ఎందుకు ఫ్రీక్వెంట్గా కలవమంటున్నాము అంటే అప్పటి నుంచి బేబీ గ్రోత్ నేను చెప్పినట్టు కాంప్లికేషన్స్ బీపీ, షుగర్ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు బేబీ గ్రోత్ సరిగా లేకపోవటం, ఉమ్మనీరు తగ్గటం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా 28 వారాల తర్వాత ఇంకా 34 వారాల తర్వాత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని తర్వాత మనం మోర్ ఫ్రీక్వెంట్ చెకప్స్ పెట్టుకుంటాం. ఓకే, ప్రెగ్నెన్సీలో బేబీ మూమెంట్స్ ఎన్ని రోజులు తెలుస్తాయి మేడం? బేబీ మూమెంట్స్ అంటే మొదటిసారి ప్రెగ్నెన్సీ గర్భం దాల్చిన వాళ్ళకైతే 5 నెలలు దాటాలండి, 5 నెలలు నిండాలి అంటే 20 వీక్స్ తర్వాతే తెలుస్తుంది. ముందు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అదే సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వీళ్ళతో కంపేర్ చేస్తే ఒక 2 వారాల ముందే తెలిసే అవకాశం ఉంటుంది. ఈ మూమెంట్స్ అనే దాని గురించి కూడా చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు 5వ నెల నిండిన దగ్గర నుంచి మూమెంట్స్ తెలియట్లేదు అని. ఈ మూమెంట్స్ అసలు ఎప్పుడు చూసుకోవాలి అంటే మేము రెగ్యులర్గా ఈ 20 వారాలు దాటిన తర్వాత మూమెంట్స్ తెలిస్తే చాలు. ఇంత నెంబర్ ఉండాలా, తక్కువ ఎక్కువ అనేది ఏమీ ఉండదు. ఒకసారి 28 వారాలు 28 వీక్స్ దాటిన తర్వాత మాత్రం మేము మూమెంట్స్ కౌంట్ చేసుకోమని చెప్తాం. అది ఎలా కౌంట్ చేసుకునే విధానాలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనం చూస్తే మొత్తం 12 గంటల్లో కనీసం 9 నుంచి 10 సార్లు బేబీ కదిలితే బేబీ బాగున్నట్టే. ఇప్పుడు మనం బయట ఎట్లాగా బాగుంటే తిరుగుతామో బేబీ కూడా బాగుంటే లోపల మూమెంట్స్ బాగుంటాయి. ఇంకొకటి మార్నింగ్ 9 నుంచి 9 దాకా చూసుకోలేము, వర్క్లో ఉంటాము, నిద్రపోతాము అనుకున్న వాళ్ళకి సెకండ్ ఏంటంటే ఆఫ్టర్ ఈచ్ మీల్ అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 అవర్, లంచ్ తర్వాత 1 అవర్, డిన్నర్ తర్వాత 1 అవర్ చూసుకోమంటాం. అంటే టోటల్ 3 అవర్స్. ప్రతి అవర్లో 3 to 4 మూమెంట్స్ ఉండాలి. సో 1 గంటలో 3 సార్లు బేబీ కదిలిందంటే టోటల్గా 9 సార్లు అవుతుంది. సో ఆ 9 సార్లు మొత్తం మీద కదిలిన బేబీ బాగున్నట్టు. సో ఐదర్ 9 నుంచి 9 దాకా మొత్తం చూసుకోవాలా, లేదా తినిన తర్వాత ప్రతి మీల్ తర్వాత గంట చూసుకోవాలి. ఈ గంటలో మాకు మూమెంట్స్ 3 రాకపోతే ఏం చేయాలి మేడం అంటే ఇంకొక గంట చూడండి. ఇప్పుడు 1 గంటకి భోజనం చేస్తే 1 గంట నుంచి 2 గంటల దాకా మూమెంట్స్ చూస్తారు. తెలిస్తే 3 సార్లు ఓకే, 3 సార్లు తెలియలేదు ఇంకో గంట చూడండి. అప్పుడు కూడా 3 సార్లు తెలియదు, మీరు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే మేడం, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్ డెలివరీ ఇప్పుడు చాలామంది యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అడగగానే కామన్గా అడిగే క్వశ్చన్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు నార్మల్ డెలివరీ ఎలా చేయాలి అనేది. అది ఫస్ట్లోనే మనం చెప్పలేమండి. ఇట్ డిపెండ్స్ ఆన్ 2 థింగ్స్. ఒకటి అన్ని ప్రెగ్నెన్సీలు వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే నేను చెప్పినట్టు బీపీ, షుగర్, థైరాయిడ్, కార్డింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి నార్మల్గా అవన్నీ మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి నార్మల్ డెలివరీకి. సో అట్ ద ఎండ్ అంటే మనం 37-38 వీక్స్ దగ్గర డెలివరీ ప్లాన్ చేస్తున్నప్పుడు అవన్నీ నార్మల్గా ఉంటే బేబీ గ్రోత్ బాగుంది, ఉమ్మనీరు బాగుంది, ఇలా అన్నీ బాగున్నప్పుడే నార్మల్ డెలివరీ గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఫస్ట్ నుంచి మీరు ముందు మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని నార్మల్ చేసుకోవటానికి రెగ్యులర్గా డాక్టర్ చెప్పినప్పుడు చెకప్లకి వెళ్ళటానికి స్కాన్స్ చేయటం మంచిది. దాని తర్వాత మనం ఎప్పుడు డిసైడ్ చేయాలి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది మీ డాక్టర్ హెల్ప్ చేస్తారు. కానీ మా వైపు నుంచి మేము ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ నేను చెప్పినట్టు కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే నార్మలైజ్ చేసుకోండి. సో నార్మల్ ప్రెగ్నెన్సీ అంత నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 2 థింగ్స్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, డైట్ అండ్ ఎక్సర్సైజ్.
నార్మల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అందరూ రెస్ట్లోకి వెళ్ళిపోతారు. రెస్ట్లోకి వెళ్ళిపోవడం, మంచిగా తినటం ఇప్పుడు కామన్ అయిపోయింది అది. ఎందుకంటే ప్రెగ్నెన్సీయే చాలా ప్రీషియస్ అయిపోతుంది, అన్నీ కూడా మొత్తం సెటిల్ అయిన తర్వాత చేయటం వల్ల ఆ ఒక్క ప్రెగ్నెన్సీ చాలా ప్రీషియస్ ప్రెగ్నెన్సీ కాబట్టి అందరు రెస్ట్లో ఉంటాం, మంచిగా తినటం. ఇలా జనరల్గా ప్రెగ్నెన్సీలో 11 కేజీల కన్నా ఎక్కువ పెరగకూడదు, కానీ 15-20 కేజెస్ కూడా పెరుగుతున్నారు. కాబట్టి డైట్ చూసుకోవాలా. డైట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ డైట్ పెంచుకోండి. అది ఫస్ట్ 3 నెలలు తినలేకపోవచ్చు. మీరు ఎప్పుడైతే తినగలుగుతున్నారో అప్పటి నుంచి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ డైట్ లైక్ ఎగ్ కానీ, మొలకెత్తిన గింజలు ఉంటాయి, లేకపోతే నట్స్ కానీ, ఇలా ఏమన్నా ప్రోటీన్ డైట్ యాడ్ చేసుకోండి. మొత్తంగా క్రేవింగ్స్ ఆపుకోమని చెప్పను. సెకండ్ అది ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి, ఎలాంటివి చేయాలి అని అడుగుతూ ఉంటారు. యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వామిటింగ్స్ కానీ, వీక్నెస్ కానీ, ఇవన్నీ. సో అప్పుడు ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు. సింపుల్ వాకింగ్ అట్లీస్ట్ 4th మంత్ నుంచి సింపుల్ వాకింగ్, మార్నింగ్ ఒక 1/2 అవర్, నైట్ ఒక 1/2 అవర్ సింపుల్గా వాకింగ్ చేసుకోండి. తర్వాత ఎప్పుడైతే 28 వీక్స్ దాటిందో అప్పటి నుంచి మనకి ఈ పెల్విస్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఈ కింద పెల్విస్ కానీ, యూట్రస్ కానీ డెలివరీకి బేబీ గ్రో అయ్యే కొద్దీ రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు చిన్న బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటాం. బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ, స్క్వాడ్స్ కానీ అండర్ విజన్ ఫస్ట్ మీరు ఎవరితో చేయించుకొని చేయాలి, యూట్యూబ్లో చూసి డైరెక్ట్గా చేయొద్దు. సో బటర్ఫ్లై ఎక్సర్సైజ్, స్క్వాడ్స్. ఈ స్క్వాడ్స్ మేము చేయకుండా ఈజీగా మెథడ్ ఏంటంటే, మీ దగ్గర ఇంట్లో వెస్ట్రన్ కమోడ్స్ ఉంటాయి కాకుండా ఇండియన్ కమోడ్ యూజ్ చేయటం చాలా బెటర్. దానివల్ల ఏమవుతుందంటే బేబీ హెడ్ తొందరగా పెల్విస్లోకి వచ్చి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సులు బాగా పెరుగుతాయి. అండ్ ఇంకొకటి కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. అంటే మలబద్ధకం లేకుండా మోషన్ ఫ్రీ అయినప్పుడు కూడా, అంటే ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ లాస్ట్కి వచ్చేటప్పటికల్లా బేబీ హెడ్ ఈజీగా కిందకి దిగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మెంటల్ హెల్త్. ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని నార్మల్ డెలివరీ కావాలని అడిగిన వాళ్ళు ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అయినాయో మాకు కొత్త సిజేరియన్ చేయమని అడుగుతారు. సో అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అవును పెయిన్స్ ఉంటాయి, డాక్టర్ నాకు హెల్ప్ చేస్తారు, నేను వాళ్ళకి కోఆపరేట్ చేయాలా, పెయిన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉండి మెంటల్ హెల్త్ కూడా స్ట్రెస్ లేకుండా అందరూ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసి ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సులు పెరుగుతాయి. ఓకే మేడం, డెలివరీకి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు, డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు డెలివరీ తర్వాత అయితే చాలా మందికి చాలా మిత్స్ ఉన్నాయండి. మోస్ట్ కామన్గా మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పేది వాటర్ తాపించండి అని. చాలా మంది వాటర్ తాగకూడదు అంటారు. నేను అడిగితే వాళ్ళు చెప్పిన కారణం, ఏదైతే మనం కుట్లు వేస్తామో కుట్లు త్వరగా ఆరిపోతాయి, డ్రై అయిపోతే బాడీ డ్రై అయితే కుట్లు త్వరగా ఆడిపోతాయండి. కానీ బాడీ డ్రై అవ్వటం వల్ల వేరే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. జనరల్గా ప్రెగ్నెన్సీలో హైపర్ కోయాగబిలిటీ అంటాం, అంటే బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం అనేది హార్మోన్స్ ద్వారా కానీ బ్లడ్లో వచ్చిన చేంజెస్ వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ సరిగ్గా ఇవ్వట్లేదో పేషెంట్కి, ఆ బ్లడ్ అనేది అలానే థిక్గా ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం, డీవీటీ అంటాం, అంటే కాళ్ళలో బ్లడ్ క్లాట్ అయిపోయి కాళ్ళు వాపు వచ్చేసి నొప్పి, ఇంకా వేరే ఇతర కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా వాటర్ తాగాల. వాటర్ తాగడం వల్ల కుట్లు ఆరం అనేది అయితే లేదండి. ఇంకొకటి సిజేరియన్ అయిన వాళ్ళకి మనం స్పైనల్ అనస్థీషియా అంటాం, వెన్నుపూసకి చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం. దానివల్ల ఏంటంటే బాడీకి బాగా వాటర్ అందాలి ఆ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళకు కూడా. అది లేదు అనుకుంటే బాగా హెడేక్ వచ్చేసేయటం కామన్గా చెప్తారు. ఇది డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ 2 days బాగా హెడేక్గా ఉంది అని, ఎందుకంటే వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల వస్తుంది. ఇంకా వేరే ఇతర ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, డెలివరీ అయిన తర్వాత ఇంపార్టెంట్ మదర్ బేబీని దగ్గర ఉంచటం. మదర్కి బేబీ దగ్గర ఉంచాలా. పాలు పిడియాట్రిషియన్ ఎలా చెప్తారో అట్లాగా మోస్ట్ కామన్గా డిమాండ్ ఫీడ్ అంటాం, అంటే బేబీ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఫీడ్ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేరే వాటర్ కానీ, చాలామంది కొంచెం వాటరు బయట పాలు అలా ఇస్తారు, అట్లా ఇవ్వద్దు, తల్లి పాలే ఇవ్వాలి. ఈ బయట ఎందుకు ఇస్తారు అంటే, డెలివరీ అవ్వగానే పాలు పడవు, వెంటనే పడవు. అది చాలా మందికి ఉన్న భయం. తల్లులకి డెలివరీ అవ్వగానే నాకు పాలు పడలా, నా పాలు తాగలేకపోతుంది బేబీ అని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డెలివరీ అవ్వగానే రాదండి. ఎప్పుడైతే ఆ హార్మోన్స్ తగ్గిపోయి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెరగడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ 2 days రాకపోయినా కంగారు పడద్దు, 3rd day అట్లాగా పడే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా పడకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే నేను చెప్పిన కాంప్లికేషన్స్ ఉన్నాయి, బీపీ, షుగర్, థైరాయిడ్, యాజ్ సూన్ యాజ్ డెలివరీ అయిపోగానే అందరూ వదిలేస్తారు దాన్ని, ఇంటికి వెళ్ళి దాన్ని జాగ్రత్తగా చూసుకోరు. దానివల్ల ఈ మధ్య డెలివరీ అయిన తర్వాత ఫిట్స్ ఎక్కువగా వస్తున్నారు. సో మీకు ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే డెలివరీ అయిన తర్వాత కూడా మొదటి 6 వారాలు మీరు ప్రెగ్నెన్సీ మీ బాడీలో ఏ చేంజెస్ ఉన్నాయో మొదటి 6 వారాలు అదే చేంజెస్ మీ బాడీలో ఉంటాయి.
కాబట్టి 6 వారాలు జాగ్రత్తగా ఉండాలా, డాక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ మళ్ళీ చెకప్కి వెళ్ళి కనిపించాలి. ఒకవేళ చాలా మంది సిజేరియన్ అంటే భయపడేది, మీరు ఇందాక చెప్పారు కదా వెన్నుపూసకి ఇచ్చే ఇంజెక్షన్, స్పైనల్ అనెస్థీషియా. ఇట్లా వెన్నుపూస బాగా నొప్పి పుట్టిద్ది, నడుములు నిలబడలేవని ఇలా భయపడతా ఉంటారు. అసలు అది ఎంతవరకు నిజం? ఈ స్పైనల్ ఇంజెక్షన్ అంటే స్పైనల్ అనెస్థీషియా అన్నప్పుడు వెన్నుపూస వెనకాల చిన్న ఇంజెక్షన్ ఇస్తారండి. ఇప్పుడు మనకు మామూలుగా ఇంజెక్షన్ ఇచ్చేలాగానే వెన్నుపూసకి ఇస్తారు. అది ఒట్టి సిజేరియన్కే కాదండి, చాలా ఆపరేషన్లకి స్పైనల్ అనెస్థీషియానే ఇస్తాం. కానీ అందరూ ఒక మిత్లో ఈ స్పైనల్ అనెస్థీషియా సిజేరియన్లో మాత్రమే ఇస్తారు, దాని తర్వాతే జీవితాంతం నడుము నొప్పి ఉంటుందని అనుకుంటారు. కానీ మరి ఇప్పుడు అందరికీ ఇస్తారు, వీళ్ళ సిజేరియన్ చేసిన వాళ్ళకి ఎందుకు నొప్పి ఉంటుందని మీరు అడిగితే, సిజేరియన్ తర్వాత డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులు బ్లడ్ పోతుంది ఆపరేషన్ అప్పుడు. ఇంకొకటి బేబీ పాలు తాగుతూ ఉంటుంది. బ్లడ్ పోవడం వల్ల బ్లడ్ బాగా తగ్గిపోతుంది. రెండోది బేబీ పాలు తాగుతున్నప్పుడు తల్లిలో ఉన్న కాల్షియమే ఈ పాలల్లో కాల్షియం కలిసి బేబీకి వెళ్తుంది. అంటే బేబీకి కావాల్సినంత కాల్షియం వెళ్ళిపోతుంది, కానీ తల్లి ఎముకల్లో నుంచి తల్లి బాడీలో ఉన్న కాల్షియమే తగ్గిపోతుంది. దానివల్ల మేమేం చెప్తామంటే ప్రెగ్నెన్సీ తర్వాత బేబీకి పాలు ఇచ్చినన్ని రోజులు కాల్షియం టాబ్లెట్ వేసుకోమని చెప్తాం. కానీ అది ఎవ్వరూ వినరు, ఎవరు పాటించరు. ఆ కాల్షియం లెవెల్స్ ఎప్పుడైతే, కానీ మన దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పాలిస్తూనే ఉంటారు. దీనివల్ల కాల్షియం లెవెల్స్ డ్రాస్టిక్గా డౌన్ అయిపోతాయి. అవి తగ్గిపోవడం వల్ల ఈ వెన్నుపూస నొప్పి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది. ఎప్పుడైతే కాల్షియం బోన్స్లో తగ్గిపోద్దో ఫస్ట్ వెళ్ళేది మన వర్టిబ్రా, అంటే బ్యాక్ బోన్ నుంచి కాల్షియం తగ్గుతుంది. దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. అంతేగాని స్పైనల్ అనెస్థీషియా ఇవ్వటం వల్ల బ్యాక్ పెయిన్ అనేది రాదండి. సో ఎవరైనా సరే సిజేరియన్ అయిన తర్వాత పాలిచ్చిన రోజు నిజంగా కాల్షియం వాడితే గనక ఈ ఏదైతే మన మిత్ ఉందో అది తగ్గిపోతుంది. ఇప్పుడు కామన్ గా వినిపిస్తుంది PCOS, దాని గురించి కొంచెం అవగాహన కల్పించండి. PCOS నిజమే మీరు చెప్తుంది. ఇప్పుడు చాలా మంది ఓపీలో 10 మంది వస్తే కనీసం 3-4 ఇప్పుడు PCOS తోనే బాధపడుతున్నారు. చాలా మంది PCOS లేకపోయినా PCOS అనుకొని భయపడుతున్నారు. అసలు PCOSలో ఏమేమి ఉండాలి, ఏమి ఉంటే PCOS అనాలి అంటే, ఒక్క స్కాన్లో నీటి బుడగలు ఉండగానే అది PCOS కాదండి. పీరియడ్స్ మిస్ అవ్వగానే PCOS కాదండి. దానికి ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. PCOS అంటేనే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, అంటే సెస్ అంటేనే సిమ్టమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారంటే, పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, 2 నెలలకి రావటం, 3 నెలలకి రావటం, టాబ్లెట్స్ తీసుకుంటేనే పీరియడ్స్ రావటం. సో ఫస్ట్ ఇలా ప్రెజెంట్ అవుతారు. దాంతోపాటు హెయిర్, అన్వాంటెడ్ హెయిర్, అంటే అప్పర్ లిప్ పైన, చిన్ పైన హెయిర్ పెరగటం, నెక్ బ్యాక్ అంతా బ్లాక్ అయిపోవటం, ఇలాంటివి వాటితో ఓపీకి ప్రెజెంట్ అవుతారు మనకి. అప్పుడు మనకి 2 విషయాలు చూడాలి. అసలు PCOS వచ్చేదే ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు ఒక అమ్మాయిలో ఉండాల్సిన, ఆడవాళ్ళకి సంబంధించిన హార్మోన్స్ కాకుండా మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి. అంటే మగవాళ్ళకి ఉండే హార్మోన్స్ కూడా ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ శాతం దీన్ని డామినేట్ చేసి పెరగటం వల్ల PCOS వస్తుంది. అదే మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు టెస్ట్ చేస్తాం, హార్మోన్స్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేస్తాం, దాంతోపాటు స్కాన్ చేస్తాం. అప్పుడు నీటి బుడగలు ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే అది PCOS. దీనిలో కనీసం 2 లేక 3 ఉండాలి. ఏదో ఒక్కదాంతో మనం PCOS అనం. అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటం ఒకటి, చెప్పినట్టు హెయిర్స్ ఎక్కడంటే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ పెరగటం, తర్వాత స్కాన్లో నీటి బుడగలు ఉండటం, బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ఈ హార్మోనల్ అమ్మాయి ఫీమేల్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండటం, మెయిల్ హార్మోన్స్ పెరగటం, ఈ అన్నిట్లో 3 ఉంటేనే PCOS. కనీసం 2 ఉంటే, ఈ 4ట్లో కనీసం 2 ఉంటే అప్పుడు దాన్ని మనం PCOS కన్ఫర్మ్ చేయొచ్చు. అవును, అప్పుడు PCOS అంటాం. అసలు ఈ PCOS ఇప్పుడు ఎందుకు వస్తుంది మేడం ఎక్కువ? ఇప్పుడు జనరల్గా ఈ మధ్యనే అనిపిస్తుంది కదా. అవును, PCOSకి అసలు కారణాలు ఏంటి అంటే, డైట్ ఎక్కువగా తినటం, జంక్ ఫుడ్ తినటం, ఎక్సర్సైజ్ లేకపోవటం. ఇప్పుడు ఇది పెరిగిపోయింది. ఇప్పుడు టీనేజ్ కూడా స్కూల్ పిల్లల దగ్గర నుంచే ఈధర్ స్టడీస్ వల్ల కానీ, సెల్ ఫోన్స్ వల్ల కానీ వాళ్ళకి బాడీకి ఎక్సర్సైజ్ లేదు, ఆడుకోవట్లేదు. ఇంట్లో ఉంటే సెల్ ఫోన్, లేదంటే 6:30-7 దాకా ఈవినింగ్ స్కూల్లోనే. సో బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఫస్ట్ది. సెకండ్ది డైట్ ప్రోటీన్ డైట్ ఎవరు తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్ బాగా ఎక్కువ అయిపోయింది. సో జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోవటం, బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఫ్యాట్ పెరిగిపోద్ది. ఈ ఫ్యాట్ ఎక్కడంటే అక్కడ పెరిగిపోవటం వల్ల నార్మల్గా రావాల్సిన ఓవరీస్ నుంచి రావాల్సిన హార్మోన్స్ పెరిఫరల్ ఫ్యాట్ నుంచి కూడా వస్తుంది. దీనివల్ల హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోయింది అన్నప్పుడు పీరియడ్స్ సరిగ్గా రావు. పీరియడ్స్ సరిగ్గా రానప్పుడు ఓవరీలో ఎగ్ రిలీజ్ అవ్వదు, దానివల్ల సిస్ట్లు వస్తాయి. ఇది ఒక సైకిల్ లాగా, వెయిట్ బాగా పెరుగుతూ ఉంటారు, దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, మళ్ళీ ఫ్యాట్ పెరుగుతుంది, ఇట్లాగా ఒక సైకిల్ లాగా అవుతూ ఉంటుంది. మెయిన్గా డైట్,
ఎక్సర్సైజ్ డైట్ జాగ్రత్తగా పెట్టుకొని ఏదో ఒక టైంలో చిన్నప్పటి నుంచి కూడా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ అట్లీస్ట్ వాకింగ్. నేను చాలామంది ఓపీలో ఏం చెప్తానంటే, మీకు ఏమి టైం కుదరకపోతే ఇంట్లో స్కిప్పింగ్ చేయమని చెప్తా. స్కిప్పింగ్ చేసినా సరే ఏదో ఒక టైప్లో ఎక్సర్సైజ్ బాడీని మూమెంట్లో పెట్టుకోవడం వల్ల దీన్ని మనం తగ్గించుకోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ కూడా అదే. మేడం, మెనోపాజ్ అంటే అసలు ఏంటి, అది ఎప్పుడు వస్తుంది? మెనోపాజ్ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఒక 40-45 ఏళ్ళు వచ్చిన తర్వాత పీరియడ్స్ ఆగిపోవటాన్ని మెనోపాజ్ అంటాం. అది ఏదో 2 నెలలు ఆగిపోవటం, 3 నెలలు ఆగిపోతే దాన్ని మెనోపాజ్ అన్నాం. కంటిన్యూస్గా 1 సంవత్సరం అంటే 12 మంత్స్ పీరియడ్స్ రాకపోతే అప్పుడు వాళ్ళు మెనోపాజ్ సెట్ అయినట్టు. అది జనరల్గా ఏజ్ అనేటప్పటికల్లా మన ఇండియాలో 45 నుంచి 52 ఇయర్స్ వాళ్ళకి మధ్యలో మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా రేర్గా 40 ఇయర్స్ కన్నా ముందే పీరియడ్స్ రావటం ఇలా ఆగిపోతే దాన్ని మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాము. అంటే మెనోపాజ్లో అసలు ఏమేమి సమస్యలు వస్తాయి, మనం దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు? మెనోపాజ్ ఒకసారి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గిపోవటం వల్ల కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. లైక్ హాట్ ఫ్లషెస్, అంటే సడన్గా అర్ధరాత్రి లేచి బాగా బాడీ అంతా వేడిగా రావటం, అట్లా ఇబ్బందిగా అనిపించటం, లేదా వెజైనా కానీ యూరిన్ వెళ్ళే ఏరియా కానీ ఈ హార్మోన్స్ అయితే లేవు కాబట్టి అవన్నీ డ్రైగా అయిపోవటం, దానివల్ల యూరిన్ ఎక్కువగా వెళ్ళేటప్పుడు మంటగా ఉండటం, భార్యాభర్తలు కలిసినప్పుడు మంటగా ఉండటం, ఇట్లాంటివన్నీ కామన్గా వచ్చే సిమ్టమ్స్ అండి. దాంతోపాటు కాంప్లికేషన్స్ లాగా కూడా కొంతమంది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం. నార్మల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హాట్ ఫ్లషెస్ కానీ మంటగా ఉండటం, ఇవన్నిటి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇది హార్మోన్స్ తేడాలు రావటం వల్ల వస్తుంది. దానికి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న చిన్న మెడిసిన్స్ ఉండే నార్మల్లీ అవి నార్మలైజ్ చేయడానికి పెట్టుకోవచ్చు. దాంతో కానీ ఎప్పుడు హాస్పిటల్కి వెంటనే చూపించుకోవాలా అంటే, ఒకసారి మెనోపాజ్ రావటం అంటే 12 నెలలు పీరియడ్స్ రాకుండా తర్వాత పీరియడ్ వచ్చిన లేదా కొంచెం స్పాటింగ్ లాగా బ్లీడింగ్ లాగా కనిపించిన, భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ లాగా కనిపించిన వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి క్యాన్సర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇతరితర కారణాలు ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం మెనోపాజ్ అటెండ్ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే డాక్టర్ని కలవాలా, నెగ్లెక్ట్ చేయకూడదు. అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మేడం? అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల పరీక్ష చేస్తారు. మెనోపాజ్ వచ్చిన తర్వాత పీరియడ్ రావడానికి లేదా బ్లీడింగ్ అవడానికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ కారణాలు ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ప్యాప్స్మియర్ టెస్ట్ అని, ఎండోమెట్రియల్ బయాప్సీ కానీ తీసి దానిలో ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన కణాలు ఉన్నాయా, క్యాన్సర్ ఏమైనా వచ్చిందా అని చూసి మీ డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు. ఓకే మేడం, చాలా మంది డెలివరీ అయిన తర్వాత ఇంకా గర్భసంచితో పని లేదని తీసేపించుకుంటారు, అలా చేయటం కరెక్టేనా? ఇప్పుడు హిస్టెక్టమీస్ అనేది ఎక్కువ అయిపోయిందండి. నిజంగా మీరు చెప్పినట్టే చాలా మంది డెలివరీలు అయిపోయినాయి, ఇంకా మనకి దాంతో సంబంధం లేదు అని చిన్న చిన్న ప్రాబ్లమ్స్, 1 మంత్ పీరియడ్ ఎక్కువ వచ్చిందనో, ఎక్కువ పెయిన్ వచ్చిందనో తీసేయమని అడుగుతూ ఉంటారు. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేనే ఏదైతే మెనోపాజ్ అని చెప్తున్నాం కదా, మెనోపాజ్లో వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు మనం ఈ హిస్టెక్టమీ ప్లస్ ఓవరీస్ కూడా తీసేయటం వల్ల ఎప్పుడైతే 45 ఏళ్ళ తర్వాత తగ్గిపోవాల్సిన హార్మోన్స్ మీరు 25 ఏళ్ళు 30 ఎప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే అప్పుడే అవి తగ్గిపోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన హాట్ ఫ్లషెస్ కానీ లేకపోతే డ్రై అయిపోవటం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువ అవుతాయి. జనరల్గా చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే తప్పితే 40 ఏళ్లకు ముందు గర్భసంచి తీయించుకోవద్దండి. దాంతోపాటు ముందుగా ఓవరీస్ అయితే అస్సలు తీయకూడదండి, ఎందుకంటే హార్మోన్స్ వచ్చేది ఓవరీస్ నుంచి కాబట్టి. చాలా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ చెప్తారు, అవును ఇది కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, తీసేయాలని. అలాంటప్పుడు 40 ఏళ్ళకి ముందు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, తీసేయాలి అని మీ డాక్టర్ చెప్తే గానీ మీరు హిస్టెక్టమీ గురించి ఆలోచించండి. 40 ఇయర్స్ తర్వాత 40 ఇయర్స్ తర్వాత డిపెండ్స్, వాళ్ళకి అవసరమైన టెస్టులు చేసి అవసరమైతే చేస్తారు.